హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఏంటి ముంబై ముచ్చట్లు అని చెప్పి దీపారాయణ చేస్తాను అనుకుంటున్నారా? కార్తీక మాసం కదండి. ఈ చిన్న చిన్న దీపాలు ఎలా చేయాలో మీకు చెప్దామని వచ్చాను అంతే. ఏంటి దీపాలు మీకు చెప్పాలా మా తాత అనకండి. చూడండి, ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో మన ఇంట్లో కెట్లు ఉంటుంది కదా, కెట్లో హాట్ వాటర్ పెట్టుకొని అందులో పోసుకొని నెయ్యి పెట్టుకొని ఒక గిన్నెలో పోసుకోండి. అదే చూపిస్తున్నాను కదా, మనం నెయ్యి మరగబెట్టట్లేదు కదండి వెన్న నుంచి, కేవలం నెయ్యి వెచ్చబెడుతున్నాను అంతే. అందుకని ఈ పద్ధతి సరిపోద్ది. డబల్ బాయిలింగ్లు పొయ్యి మీద పెట్టాలి అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం పచ్చికర్పూరం, ఇది రోజ్ ఫ్లేవర్, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, చాలా బాగుంది, స్మెల్ బాగుందని తీసుకున్నాను. తర్వాత ఇదిగో చూపిస్తుందా హార్ట్ కర్పూరం, ఇది కూడా ఒక బిళ్ళ వేసుకుంటే బాగా వెలుగుద్ది. దీని మంచి స్మెల్ కూడా వస్తుందండి, కొంచెం ఎక్కువసేపు వెలుగుద్ది, అంటేగానే అంటుకుంటుంది. ఇది బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టుకోదు. కొంచెం బాగోపోవడం ఏమి ఉండదు, అదే మెల్లగా కరిగిపోద్ది. చూపిస్తున్నాను కదా చూడండి. ఆ తర్వాత ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను చాక్లెట్ మోల్స్, ఇది పెద్దదిగా ఉందని ఇది వాడట్లా. ఇది కాఫెట్ మార్కెట్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. చిన్నదిగా ఉంది, బాగుంది, అందుకే ఇందులో నేను ఆల్రెడీ నెయ్యిలో నానబెట్టుకున్న కొవ్వొత్తులు, అదే మనం కొవ్వొత్తులు అవి ఉంటాయి కదండి, అవి ఇందులో ఒక రెండు రెండు కింద సర్దుకోతున్నాం. ఒకటిగా ఒకటి కూడా పెట్టుకోవచ్చు, రెండైతే మనం ఎప్పుడు జతగా పెడతాం కదా, అందుకని ఏమైనా భీమవరంలో అయితే అలాగే పెడతామండి. మరి మీ ఊర్లో ఎలా పెడతారో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇందులో కొంచెం నెయ్యి పోసుకోవాలి. నేను ఈ నెయ్యిలో క్యాండిల్ వేయలేదండి, ఎందుకంటే మనం దీపారాధన స్వచ్ఛమైన ఆయిల్తో చేస్తే మనకి ఎందుకో మంచిగా అనిపిస్తుంది. క్యాండిల్ ఎందుకండి, అది క్యాండిల్ వేసేది కూడా గడ్డ కడద్దని క్యాండిల్ వేస్తారు, కానీ దీనికి అంత అవసరం లేదండి. బయట మార్కెట్లో కూడా ఈ నెయ్యి దీపాలని చెప్పి క్యాండిల్ అమ్మేస్తున్నారు. నాకు ఎందుకో అది నచ్చగా ఇంట్లో చేసుకుని తర్వాత తీసుకెళ్ళి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి, అవే గెట్ల కింద మంచిగా అవుతాయి. పెట్టేం కదా అని ఆరాటాలు పెళ్లి కొడుకు పేరెంటాలు వెనకాల అడ్డట్టు 10 సార్లు దాన్ని తడిమేకండి, పడైపోతాయి. ఒక 5 నిమిషాలు అయితే వాటంతా అవే సర్దుకుంటాయి. చూడండి, అదిగో 5 నిమిషాల తర్వాత అన్నిటి అవే సర్దుకున్నాయి. మెల్లగా తీసుకొని వచ్చి చక్కగా పక్కకు పెట్టుకొని తీసుకుంటే వాటంతా అవే వచ్చేస్తాయి. చూసుకోండి, ఇదిగో వచ్చేస్తాయండి బాబు. నా మాట నమ్మరా? మీరే చూడండి, అవి ఎలా వస్తాయో చాక్లెట్లా వస్తున్నాయి. చిన్నప్పుడు ఈ నెయ్యి ఒత్తుల దీపాలు వేయడానికి మా అమ్మ ఎన్ని గంటలు పడేదో. ఆ తర్వాత మాకిచ్చేది, మేమేం చేసేవాళ్ళం, సగం నెయ్యి కింద సగం నెయ్యి దీపంలోనే వేసేవాళ్ళం. దానికి అమ్మ చేతులు ఊరుకోవు కదా, వీపు మీద సోపులు వేసేది. చాలా బాగా వేసేదండి బాబు, అవి వర్ణనాతీతం. ఇప్పుడు మా పిల్లలు మాత్రం చిన్న మాట అన్నాం ఇట్లా, తల్లి ప్రేమ మరీ ఎక్కువ. ఏమంటారు, మీ అమ్మలు కూడా ఇంతేనా? అది కూడా ఒక కామెంట్ అడేసుకోండి. అదే అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి ఈ డేట్స్ కప్పులు, బాక్సులు అందులో పెట్టాను. ఇది నేను మార్కెట్లో కొన్నదండి, అది వెలిగిస్తే కింద క్యాండిల్ లాగా పూర్తిగా వెలగకుండా ఉండిపోతుంది, అందుకని నేను అది వెలిగించట్లా. ఇదిగో ఇది నేను తయారు చేసింది, ఇది వెలిగిస్తే చూడండి మొత్తం పూర్తిగా వెలుగుతుంది. అందుకే ఇది ఇలా చేసుకొని కొంచెం టైం తీసుకొని చేసుకోండి. ఆ, చూడండి ఇవైతే బాగున్నాయి. వెళ్ళే ముందు మాట అండి బాబు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోవద్దండి.